హలో! నమస్తే. నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి. సో, మేము అరుణాచలం నుంచి తిరుపతికి బయలుదేరేసాము. సో, ఇక్కడైతే అరుణాచలంలో మంచిగా మాకు దర్శనం అయిపోయింది. ఇంకా తిరుపతి ఉంది గదా! ఇంకా వెకేట్ చేసేద్దాము. టైం అయిపోయింది అని చెప్పారు మా వారు, మా అన్నయ్య. మా అన్నయ్య బిజీగా ఉన్నారు. మా అన్నయ్య క్యాబ్ మాట్లాడుతున్నారు. మేము ఇంకా బస్ స్టేషన్‌కొచ్చేసాము. బస్ పట్టుకొని తిరుపతికి వచ్చేసామనమాట. చూసారా అప్పుడు తిరుపతిలో ఎంటర్ అవ్వగానే మాకు పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. ఫైనల్‌గా మేము తిరుపతి కొండపైకి వచ్చేసాము బస్ నుంచి. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. నేనైతే 3 కత్తిరిలు ఇచ్చేసాను. నా హెయిర్ కొంచెం కట్ చేయమంటే ఆంటీ గారు ఎక్కువ కట్ చేసేసారు. సో, నా కటింగ్ అండ్ మా చాందిని కూడా నాకులానే చేసుకుంది. అండ్ మా నాని గుండు చేసుకుంటున్నాడు. అస్సలు మేము తిరుపతి వచ్చిన ప్రతిసారి నాని గుండు చేసుకుంటాడు. అండ్ వాడికి కూడా దేవుడంటే చాలా ఇష్టం. మా నాని గుండయిపోతుంది. అండ్ ఆంటీ చెప్పారు, "వీడియో తీయకూడదు మేడం" అంటే, "లేదా ఆంటీ మిమ్మల్ని చూపియట్లేదు" అని చెప్పా. ఇంకా ఆ పక్కనే మా వారు కూడా చెప్పించుకుంటున్నారు. ఆ పక్కన మా మేనల్లుడు, మా అన్నయ్య, మా వదిన, నేను, మా చాందిని హెయిర్ కట్ 3 కత్తెరలు ఇచ్చేసాము. అండ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా నాని, మా వారు హెయిర్ కట్ చేసుకున్నారు. ఫైనల్‌గా అయితే మేము మా రూమ్‌కొచ్చేస్తున్నామనమాట. హెయిర్ కట్ చేసుకొని, గుండ్లు చేసుకొని, ఇంక రెడీ అయ్యి దర్శనంకెళ్ళాలి అనేసి మేము ఇంక రూమ్‌కి వెళ్ళిపోతున్నాం. మా అన్నయ్య, మా వారు, మా పిల్లలంతా ముందెళ్తున్నారు. మా చాందిని, మా రాజీ వెనక్కి వెళ్తుంటే నేను తీశాను. ఇదొచ్చేసి మేము దర్శనంకి రెడీ అయ్యామండి. అండ్ మా చాందిని కూడా మాతో ఉండిపోయింది. మా అన్నయ్యోళ్ళొచ్చేసి శ్రీవారి మెట్ల పైనుంచి వస్తామనేసి వాళ్ళు మళ్ళీ కిందికి వెళ్లారు. ఇక్కడొచ్చేసి మాకు సుపథం అని మన డిఫెన్స్ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. డిఫెన్స్ వాళ్ళకి అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళకి వీళ్ళందరికి కూడా. ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాం దర్శనానికి. ఇది ఫస్ట్ డే ఇది మాకు. అండ్ మాకు సెకండ్ డే కూడా అయింది. మీకు నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ నాని చూసారా ఎంత ట్రెడిషనల్‌గా, వాడికి చాలా ఇష్టం అండి నానికి ఇలా. అండ్ దర్శనం అయ్యి ఫ్రీగా మంచిగా అయ్యి వచ్చేసాము. వచ్చేసాక అన్నదానానికి వెళ్తున్నామనమాట. వెంగమాంబ అన్నదానంకి. అండ్ చాలా అంటే చాలా బాగుందండి. తిరుపతి వచ్చేవాళ్ళు నాకు తెలిసి చాలామంది అన్నదానం చేయకుండా వెళ్ళరు. అండ్ మేమైతే మాత్రం కూర్చున్నాం. మా నాన్న ఏదో ఆలోచించేస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. అండ్ మా వారు మేము వచ్చి 2 ఇయర్స్ అయిపోయిందేమో తిరుపతి వచ్చి. సో 23లో వచ్చాము. 22, 23లో వచ్చాము. 24 రాలేదు. మళ్ళీ 25లో వచ్చామనమాట. అండ్ మాకైతే చాలా తిరుపతి వచ్చామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా చాందిని మేమంతా అన్నదానంకి వచ్చేసాము. మా అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళు మెట్ల పైనుంచి వస్తున్నారు. అండ్ చాలామందండి అంటే బ్యాచ్‌ల వైస్‌గా వదులుతున్నారనమాట. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు గూడా అన్నదానం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. అండ్ మేమైతే మాత్రం మాకు అన్నదానం అండ్ తిరుపతొచ్చామంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తదనమాట. అండ్ మా వారైతే ఇక్కడ ఇలా గుడి ముందే కూర్చొని ఉందాము అని అంటారు ఎప్పుడుని. ఎంత బావుంది ప్రశాంతంగా, చక్కగా అని అంటా ఉంటారు. ఓకే. సరేనండి అని మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాము. ఈవినింగ్ మళ్ళీ రెడీ అవ్వడానికి వెళ్ళొచ్చి మళ్ళీ నైట్ వస్తామనమాట. అండ్ ఈ సాంబార్ ఉంది కదా! అబ్బా! చెప్పలేమండి. చాలా అంటే చాలా బావుంటది. నాకు తెలిసి మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా! మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు తిరుపతి. అండ్ చాలా అంటే చాలా బావుంటది. అండ్ నా లైఫ్‌లో నేను ఎవ్రీ ఇయర్ వెళ్ళేలా నాకు అదృష్టం ఇవ్వమని నేనైతే కోరుకున్నాను. ఫైనల్‌గా మా భోజనం అంతా అయిపోయింది. అయిపోయినాక ఇంకా మా రూమ్‌కి బయలుదేరేసాం. అండ్ మా వారొచ్చేసి రూమ్ కాదు ఇక్కడికెళ్ళి కొద్దిసేపు కూర్చొని, కొద్దిసేపు ఉండి వెళ్దాము ఈవినింగ్ అలాగా అనేసి అన్నారు. ఓకే. అయితే అనేసి ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇగోండి ఇక్కడనే మేము కూర్చొని ప్రశాంతంగా ఫ్రీగా ఉంటామనమాట. ఎంతమందో. అండ్ ఇంకోటేంటంటే మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి ఫుల్లు వర్షమండి. ఇది మా ఫస్ట్ డే దర్శనం అనమాట. అండ్ ఆ పక్కన కళా ప్రాంగణంలో భక్తి పాటలు అన్నీ పాడుతున్నారు. సో, మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా! అండ్ వర్షం విపరీతంగా పడింది. ఎంత వర్షం పడినా కూడా స్వామివారి దగ్గరికి రాకుండా ఎవరుంటారు చెప్పండి? అండ్ మా ఫైనల్ సీ ఇది నెక్స్ట్ డే అండి. మా అన్నయ్యలు కూడా మాతో పాటు దర్శనంకొచ్చారనమాట. సో, ఇది నెక్స్ట్ డే దర్శనం. అండ్ ఇక్కడ చాలామంది కోలాటం అంతా ఆడుతున్నారు. నాకు నచ్చింది. ఈరోజు మీ సెకండ్ డేకి దర్శనంకి వెళ్ళినప్పుడు అండ్ ఫస్ట్ వచ్చేసి వరాహస్వామిని దర్శించుకోవాలి. మేము అప్పుడు నేను ఫస్ట్ దర్శనంకి దర్శించుకోలేదు. సెకండ్ ఇంకా ఫ్రీగా ఉంటాం కదా! సో, దర్శించుకొని వెళ్దాంలే అనేసి ఇంకొచ్చాము. అండ్ ఈ కోనేరులో చాలామంది స్నానం చేస్తున్నారు. మేము చేద్దాం అనుకున్నాం. మాకు టైం లేకపోయింది. సో, ఫైనల్‌గా మేము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసాము. అండ్ అలాగే మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఇది ఇక మేము ఆ నెక్స్ట్ డే బయలుదేరేసాము.
ఊరికి. అండ్ మా అక్క వాళ్ళు కూడా మాకు తిరుపతిలో కలిసారు లాస్ట్ డేలో. సో, వాళ్ళు మేమంతా కలిసి వాళ్ళొచ్చేసి ఇంకా దేవుడికి దగ్గరికి వెళ్లారు. అండ్ మాకిప్పుడు ట్రైను, వాళ్ళకి నైట్‌కి ట్రైను. ఫైనల్‌గా మేము రైల్వే స్టేషన్‌కొచ్చేసాము. మా ట్రైన్‌కి నేను ట్రైన్‌లో కూర్చున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.